నిర్వాహక పౌర్ణమి రోజు అంతే కదా. కాబట్టి రైతులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మంచి పంటలు పండాలని ఆంజనేయ స్వామిని ప్రార్థిద్దాం. అలాగే ఇప్పుడే మన సత్యం గారు ఆదిరెడ్డి గారు చెప్తున్నారు నాకు ఇప్పటికే ఒక 50-60% మంది భక్తులు వెళ్ళిపోయారు. ఏం పర్వాలేదు, ఉన్న మనం చందా పెట్టుకొని పెడతాం. అందరం కూడా కొండగట్టు అనుగ్రహం చేత శుభ కార్యక్రమాన్ని ప్రారంభం చేశాం. ఇది కేవలం కొండగట్టు అనుగ్రహం మాత్రమే. పదే నేను ఒక విషయాన్ని ప్రతిసారి लक्ष्मण जानकी जय बोलो हनुमान की जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम राम लक्ष्मण श्री राम जय राम श्री राम जय राम श्री राम जय राम श्री राम सुभांतो श्री राम जय राम जय राम जय राम ఇరవై 29వ గిరి ప్రదక్షిణ కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం. జై శ్రీరామ్ జై శ్రీరామ్. కొండగట్టు ఆయన పేరే, నా పేరు కాదు. గుట్టపైకి వెళ్లే ఘాట్ రోడ్ మార్గంలో బార్లు తీరిన భక్తులు. జై శ్రీరామ్ జై శ్రీరామ్. జై బోలో హనుమాన్ కి జై బోలో హనుమాన్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై బోలో హనుమాన్ కి రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి. గిరి ప్రదక్షిణ భక్తులందరూ అక్కడ బొజ్జపోతం దగ్గర ఆగండి. అక్కడ అందరూ ప్రశాంతంగా ఒక 5 నిమిషాలు కూర్చొని మాట్లాడుకుందాం. ఈరోజు 2 విశేష కార్యక్రమాలు చేయాలి అంజన అనుగ్రహం చేత. ఒకటి సైనికులకి సన్మానం అంజన తరఫున ఎంతోమంది భక్తులు కలిసి. రెండోది చదువుకునే పిల్లలకు నోటు పుస్తకాల పంపిణీ. ఇక్కడికి ఎవరైతే గిరి ప్రదక్షిణకు వచ్చారో ఆ ప్రతి పిల్లోడికి ఇద్దాం. మిగిలిన పుస్తకాన్ని ఎస్సీ ఎస్టీ ఏదైతే స్కూల్స్ ఉంటాయో దానికి ఎంఈఓ ద్వారానో ఎండిఓ గారి ద్వారానో ఇంకా వీలైతే మీకు ఏమైనా అధికారులు పరిచయం ఉంటే కలెక్టర్ ద్వారానో మీరు పంపించే ప్రయత్నం చేయండి. ఇది చాలా చాలా మంచి పని. వచ్చేది గురు పౌర్ణమి, ఆ రోజు కూడా ఏదైనా కార్యక్రమాలు సిద్ధం చేద్దాం. గట్టిగా ఒకసారి జై శ్రీరామ్. అందరూ ఆంజనేయ స్వామిని చూస్తూ చేతులు జోడించుకోండి, చెప్పండి. మనోజవం మారుత తుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం మాతాత్మజం మానర యూథ ముఖ్యం శ్రీరామదూతం శరణం ప్రపంచే. దయచేసి అందరం కూడా బొజ్జపోతం దగ్గర కూర్చుందామండి. హడావిడి అస్సలు పడకూడదు. ప్రశాంతమైన సేవ. జై శ్రీరామ్. ప్రదక్షిణ ఎన్నో గిరి ప్రదక్షిణ? మొట్టమొదటి గిరి ప్రదక్షిణ కేవలం 50 నుంచి 60 మంది మాత్రమే ఉన్నాం. అది కూడా ముఖ్యంగా మన పూడూరు వాస్తవులు దాంట్లో ఎక్కువగా ఉన్నారు.
సంతోషం. ఇప్పుడు అందరు కూడా కలుస్తున్నారు. 100 గ్రామాలు కదులుతున్నాయి. అద్భుతం. ఆశ్చర్యం ఏంటంటే కొన్ని వేల మంది, క్రితం పున్నమ 6,000 మంది పాల్గొన్నారు. ఈ పున్నమ కూడా దగ్గర 4-5 వేల మంది భక్తులు పాల్గొన్నారు. చాలామంది ముందుకు వెళ్ళిపోయారు, మంచిదే, అదేం తప్పు కాదు. కానీ వచ్చే పున్నమకి అందరూ ఆగాలి. అది గురు పౌర్ణమి అంటారు, వ్యాస పౌర్ణమి అంటారు. నేను ముందే వచ్చేస్తా, కానీ 7 గంటలకు సమయం ఇచ్చాం కాబట్టి 7 గంటల దాకా రూమ్లో ఉంటా. ఈసారి మనం అందరం కలిసి గ్రూప్లో ఒక డిసైడ్ అవుదాం ఎన్ని గంటలకు కరెక్ట్గా స్టార్ట్ చేద్దామని. అది గ్రూప్లో పెడతారు, గ్రూప్ ఫాలో అవ్వండి. అందరూ ఆ సమయానికి కరెక్ట్గా కదులుతాం. ఒక జెండా ముందు నడుస్తుంది, ఆ వెనుకలు అందరూ నడిచే విధంగా ఆ ఒక్క పౌర్ణమి జాగ్రత్త వహిద్దాం. ఏది గురు పౌర్ణమి కాబట్టి ఈ గురు పౌర్ణమి సందర్భంగా ప్రచారంలో తీసుకెళ్ళండి. శివాజీ గురు సమర్థ రామదాస్ స్వామి శిష్యుడిగా మేము మంత్రోపదేశం చేసే అధికారం మాకు పరిపూర్ణ అధికారం ఉంది. ఈ రోజుకు మేము నిత్యం అనుష్ఠానం అంటాం, దీక్ష అంటాం, చేస్తూ ఉంటాం. హనుమాన్ దీక్ష 40 రోజులు, అలాగే అయ్యప్ప దీక్ష 40 రోజులు. కానీ మాకు జీవితాంతం దీక్ష అలాగే ఉండాలి. చెప్పడం మాత్రమే కాదు, అర్థమైందా? మమ్మల్ని మీరు దూరంగా ఉండి గమనించిన కొంతమంది కూడా చూద్దాం ఈయన సంగతి ఏంది. జై శ్రీరామ్. అలా ఉన్నా సరే మేము పద్ధతిగానే ఉంటాం, నిస్సందేహంగా. అర్థమైందా? ఎవరో చూడ్డానికి కాదు. ఇప్పుడు ఈ గిరి ప్రదక్షిణ సందర్భంగా మీకు తెలియాలి. ఇన్ని గిరి ప్రదక్షిణలో ఎక్కడ కూడా మనం ప్రత్యేకంగా ఓ టీవీనో పేపర్నో పిలవాల. ఎందుకని? ఇది దైవ కార్యక్రమం. వాళ్ళు తెలుసుకుని వాళ్ళు రావాలి, వాళ్ళు ఏదో వాళ్ళ వ్యవహారం చూసుకోవాలి. మేముగా ఎక్కడ టీవీ పేపర్ వాళ్ళతో మాట్లాడలేదు. ఇక్కడ పెద్దలు కూడా అద్భుతంగా ముందుకై, ఆదిరెడ్డి గారు అసలు నాకు పరిచయం లేదు, శ్రీనివాస్ గారు ముందస్తుగా చక్కగా అసలు పరిచయం లేదు. కానీ ఒక్కసారి మమేకమయ్యారైతే ఇప్పుడు మేము చక్కగా మాట్లాడుకుంటున్నాం. అలాగే శ్రీనివాస గ్రూప్ అనుకోండి, లేదా చుట్టుపక్కల గ్రామాల్లో భక్తులు అనుకోండి, ఎంత మమేకత్వం మీ అందరితో. ఒకటి మాత్రం నిజమండి, ఏదో ఒక కాలంలో మనం ఏది ఒకటిగా ఉండి ఈ దేశం ధర్మం రక్షించుకున్న ఆ కాలంలో కూడా ఇప్పుడు కూడా ఆ బాధ్యత భగవంతుడు మనపైనే పెట్టాడు. గట్టిగా ఒకసారి జై శ్రీరామ్. ఇది ఆనందం అంటే, ఉత్సాహం అంటే. ఊరికనే పుట్టలే మన ఊరికే పుట్టామా? తిని పడుకోవడానికి పుట్టామా? కాదు. మిమ్మల్ని చూస్తే ఖచ్చితంగా చెప్పగలుగుతా, మీరందరూ ఏదో ఒక జమాన్లో సైనికులు. అప్పుడు కూడా దేశం ధర్మం కోసం పనిచేశారు. ఏదో పొరపాటున ఇప్పుడు మనం ఈ సమయంలో, అర్థమైందా, కొన్ని చూస్తున్నాం మనం చాలా పొరపాటు. వాటి కోసం మళ్ళీ ఒకటైనట్టుగా ఉంది మన వ్యవహారం. గట్టిగా ఒకసారి జై శ్రీరామ్. ఈరోజు 2 విశేషమైన పనులు. సైనికులకి సన్మానం చేయడం మీ అందరి సమక్షంలో. తర్వాత రెండోది విద్యార్థులకి నోటు పుస్తకాల పంపిణీ. ఇక్కడ ఎవరెవరు విద్యార్థులు ఉన్నారో వాళ్ళకు ముందు నోటు బుక్స్ ఇస్తాం. ఏదైనా మిగిలితే ఇంతకుముందే చెప్పాను, ఎంఆర్ఓ ఎండిఓ ద్వారా, ఇంకా వీలైతే మన పెద్దలు డిసైడ్ చేసుకొని కలెక్టర్ ద్వారా అయినా సరే కొన్ని స్కూల్స్కి ఆ నోటు పుస్తకాలు పంపించే అవకాశం. దాదాపు నాకు తెలిసి ఈరోజు ఒక 3,000 నోటు పుస్తకాలు ఖచ్చితంగా వచ్చినాయి. గట్టిగా చప్పట్లు కొట్టు. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు తెలుసా? నాకు కరీంనగర్ నుంచి ఫోన్ వచ్చింది, కరీంనగర్ నోటు పుస్తకాలు దొరుకుతలేవు స్వామి, ఏం చేయాలి? నిజం. ఒకటి స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి, వాళ్ళు తీసుకుపోతున్నారు. రెండోది భక్తులు కొనుక్కోబోతున్నారని స్పష్టమైన నాకు ఫోన్ కాల్. అర్థమైందా? నాకు కాల్ రికార్డింగ్ లేదు, నేను పెట్టా కాబట్టి నాకు అది రికార్డింగ్ వినిపించలేదు. కానీ ఆ వ్యక్తి నంబర్ నా దగ్గర ఉంటుంది కాబట్టి మీరు కనుక్కోవచ్చు. అంత ఆనందంగా చెప్పాడు ఆయన. ఆయనకి కరీంనగర్ మొత్తంలో 500 పుస్తకాలు దొరికినాయంట. 500 పంపించాడు. కాబట్టి ఇప్పుడు మనం ముందస్తుగా బొజ్జపోతను అంటాం వినాయకుడు. మనం మన కోసం ఎట్లాగో బతికేస్తామండి, కుటుంబం, వ్యవస్థ, వ్యవహారం. అవునా? అందరూ చెప్పండి, మా వంశం. కొంచెం గట్టిగా చెప్పాలమ్మా. మా వంశం, మా గోత్రం, మా కుటుంబం వృద్ధి చెందాలి. ఈ దేశం, ఈ ధర్మం నిలబడాలి. ఈ దేశం, ఈ ధర్మం, దీనికోసం మేము కూడా సైనికులుగా పని చేస్తాం. మా వ్యాపారం, మా ఉద్యోగం, మా పని ఏదైనా కానీ చివరగా భారతదేశం నిస్సందేహంగా అద్భుతంగా వెలిగే
విధంగా మా శత్రువులకి మా యొక్క అపచారాన్ని లేదంటే హిందువుల పతనాన్ని కోరుకునే ఏదైతే రాక్షస జాతికి మేము బొజ్జపోతన్న సన్నిధిలో ఒక హెచ్చరిక. మేము హిందువులం, బంధువులం, దేశ రక్షణకి, ధర్మ రక్షణకి సైనికులుగా పని చేస్తామని మనస్ఫూర్తిగా బొజ్జపోతన్న సన్నిధిలో ప్రమాణం చేస్తున్నాం. మేము మా కుటుంబం మాత్రమే ముఖ్యమని అనుకుంటూనే ఈ దేశం అతి ముఖ్యమని, ఈ ధర్మం అతి ముఖ్యమని, దీన్ని రక్షించుకుంటామని మనఃపూర్వకంగా ప్రమాణం చేస్తున్నాం. మా కుటుంబం నుంచి దేశ రక్షణకి, ధర్మ రక్షణకి ఖచ్చితంగా ఒక వ్యక్తిని నియమిస్తాం. భారత్ మాతాకి. మీరు ప్రమాణం చేసి వెళ్ళిపోయారా? ప్రమాణం అనేది అందుకని ఛాతీ పైన చేయి పెట్టుకొని చేశాము. ఈ దేశం అందరికీ భోజనం పెడుతోంది, అందరికి మనం కూడా భోజనం పెడదాం. ఈ దేశం అందరికి కూడా ఆవాసం కల్పిస్తుంది. పూజ్యులు, గురు సమానులు పండిత్ గారికి, ఇక్కడ పెద్దలందరికీ నా నమస్సుమాంజలు. నేను 1995లో ఆర్మీలో ఇంట్రెస్ట్ ఉండి, అంతకుముందు 5 సంవత్సరాలు ఎన్సీసీ, 5 సంవత్సరాలు ఎన్ఎస్ఎస్, దేశ సేవ చేయాలని ఒక పిచ్చి, దేశం కోసమే బతకాలని. అది నాకు అసలు తెలియదు ఆర్మీ అంటే ఎట్లానో. కానీ ఆర్మీ నాది క్వాలిఫికేషన్ డిగ్రీ, బీకామ్ ఇంగ్లీష్ మీడియం ఫైనల్ ఇయర్ అయినా దాన్ని పక్క పెట్టి దేశం కోసం ముందుకెళ్ళి 28 సంవత్సరాలు ఒక రిక్రూట్గా, అక్కడి నుంచి ఒక సిపాయిగా, తర్వాత లాన్స్ నాయక్గా, లాన్స్ హవల్దార్, జూనియర్ కమిషన్ ఆఫీసర్, యాజ్ ఎ నాయక్ సుబేదార్. ఆఫ్టర్ రిటైర్మెంట్ ఐ గాట్ ఆనరరీ సుబేదార్ మేజర్. ఐ థింక్ కరీంనగర్ జిల్లా నుంచి ఎన్ని సంవత్సరాలు పనిచేసాము. నాకు అనిపిస్తుండే మన వాళ్ళు ఎవ్వరు రాకపోతుండే. దేశానికి సేవ చేయడం అనేది అల్టిమేట్. దేశ సేవ చేయడం అనేది అల్టిమేట్. పెట్రియాటిజం అంటే దేశభక్తి అనేది అల్టిమేట్. అందరి దేవుళ్ళ కన్నా గొప్ప భక్తి కానీ, గొప్ప భావోద్వేగం కానీ, గొప్ప సామాజిక సేవ కానీ అది దేశ సేవే. ఫస్ట్ దేశ సేవే. ఎందుకనంటే మేము ఎంత కష్టపడతాము, మా నాన్నగారు చనిపోయినప్పుడు కూడా మేము ఇక్కడ రాలేదు. దేశం కోసం బార్డర్లే ఉన్నాం. దేశంలో ఎంతో మంది తల్లిదండ్రులు మీ వాళ్ళే, ఎంతో మంది సోదరులు మీ వాళ్ళే. అందరి కోసం పనిచేయడం అనేది అట్లాంటి అదృష్టం రాదు. అందుకనే దేశ సైనికులు ఎక్కడున్నా, నేను చేసి వచ్చినాను కాదు, ఇప్పుడు కూడా ఈ టైం కూడా మన దేశం అంటే ఏంటని తెలుసుకోవాలి. మన భారతదేశం గొప్పతనం గురించి తెలుసుకోవాలి. ఎంత మంచి విద్యాలయాలు ఉన్నాయి, నలంద విశ్వవిద్యాలయాలు. అప్పుడున్న మహారాజులు కాళ్ళ పెడితే 6 సంవత్సరాలు అయింది. అన్ని గ్రంథాలు ఉండే. అంటే ఎంత తెలివి భారతదేశంలో ఉండే. ఈ హైందవత్వంలో మనం ఒక హిందువుగా ఉండడం ఇంకా గర్వకారణం. థ్యాంక్ యూ సో మచ్. నాతో పాటు భారత్ మాతాకి జయని 3 సార్లు అనాలి. నాకు దేశం అంటేనే, నాకు తల్లిదండ్రి దేశమే, నా జెండానే నాకు దేవుడు. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. 30 రోజులు ఈ పేరు తలుచుకుంటానైనా బస్సు, నాకు అన్న లేకున్నా పర్లేదు. జై హింద్. నా పేరు శ్రీనివాసరాజు. శ్రీనివాస్ గారికి గట్టిగా చప్పట్లు ఒకసారి. రామ్దాస్ సురేష్ ఆత్మారాం మహారాజ్ గారు గొప్ప సంకల్పంతో దేశ రక్షణ, ధర్మ రక్షణ, మన యొక్క ధర్మాన్ని, దేశాన్ని, సనాతన ధర్మాన్ని కాపాడడానికి బృహత్తరమైనటువంటి ఈ గిరి ప్రదక్షిణలు, దేశాభివృద్ధి కొరకు, మన ధర్మాభివృద్ధి కొరకు ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు వారు చేపడుతున్నారు. వారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. జై శ్రీరామ్. నా పేరు కల్వకోట వెంకట చంద్రశేఖరరావు. పక్క గ్రామమే ఘర్షగుర్తి గ్రామము. నేను కర్ణాలం త్వరలము. ఆ రోజుల్లో ఫార్వర్డ్ క్యాస్ట్ రిజర్వేషన్లన్నీ, జాబ్స్ రావు, ఏం చేయాలి? ఇదం బ్రాహ్మ్యం, ఇదం క్షాత్రం అని ఒకటి ఉంది.
పరశురాముడు చెప్పిండు, జననీ జన్మభూమిచ్చ స్వర్గాదపి గరీయసి. కన్న తల్లిని మర్చిపోతారు ఈ రోజుల్లో, వృద్ధాశ్రమాల్లో చేస్తారు. వారంతా కవర్ చేశారు ఆర్మీ గురించి. సమాజ పరంగా ఏమి మిగిలి ఉన్నాయో అవి నేను కవర్ చేస్తా. తల్లిదండ్రులను మర్చిపోతారు. దయచేసి మన తల్లిదండ్రులను మనం చూస్తేనే మన పిల్లలు అది నేర్చుకొని మనల్ని చూస్తారు. మనం పుట్టగానే హాస్టల్ ఇస్తున్నాం, వాడు పెద్దవారికి వృద్ధాశ్రమాలలో ఇస్తున్నాడు. ఎందుకంటే అమ్మగారింట్లో కొడితే ఏమైనా అమ్మగారింటికి పోతురు. ఇప్పుడు హాస్పిటల్ కొడుతారు, ఏమైనా హాస్పిటల్ పోతారు సచ్చదాకా. అన్నదమ్ములు కలిసి ఉండాలి, అక్కయ్యలు కలిసి ఉండాలి, ఉమ్మడి కుటుంబాలు కావాలి. మన బొట్టు జుట్టు కట్టు, మన ధర్మం ఏంది, మన పెద్దలేంది అన్ని పిల్లలకు నేర్పాలి. గుడికి వెళ్ళడము ఇలాంటివన్నీ నేర్పండి. నేర్పి వాళ్ళను దేశం కోసం, ధర్మం కోసం, కనీసం ఎక్కడేం చేయాలి, మనం ఉన్న జాగాలో ఏ పరిధిలో ఎక్కడున్నా మన గ్రామం కోసమైనా వాళ్ళను మంచి పనులకు ప్రోత్సహించండి. నేను 1984లో ఆర్మీలో వెళ్ళాను. 2004లో రిటైర్డ్ అయినా. 2004లో ఎన్ఏజీ బ్లాక్ క్యాట్ కమాండో విన్నర్ కావచ్చు. ఎన్ఏజీ 3 ఏళ్ళు చేశాను, 92 నుంచి 95 వరకు. అందరూ కాదు, ఏ దురా మీతోటే అయితే పప్పు తినే బావాళ్ళు, మటన్ తినేటోళ్ళు మాతోటే కాదు, మీతోటే అయితే అన్నారు. బలం ఎక్కడ ఉండాలి? ఇక్కడ ఉండాలి, గుండెల్లా. ఇక్కడ కాదు, ఇక్కడ బుద్ధి. బుద్ధిర్ బలం యశోధైర్యం ఆంజనేయ స్వామి పద్యంలో చెప్తారు. అది పెంచుకోవాలి మనం దయచేసి. సమాజంలో జై శ్రీరామ్ అంటే, జై అంటే విజయము. అందరూ గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్ మర్చిపోవాలి. గుడ్ మార్నింగ్ అంటే గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఆఫ్టర్నూన్ అంటే గుడ్ ఈవినింగ్ అలా, గుడ్ ఈవినింగ్ అంటే గుడ్ నైట్ అనాలి. సర్వకాల సర్వావస్థలందు భగవన్నామము, కలయో స్మరణముక్తి. జై అంటే విజయం. శ్రీ లక్ష్మీప్రదం, రకారం అగ్నిబీజం, పాపాలు పోతాయి. మకారం అమృత బీజం. 7 దేవతల ఆశీర్వచనం. రామ అనే శబ్దాన్ని ఎక్కడి నుంచి తీసుకున్నారు? ఓం నమో నారాయణ రా, ఓం నమ శివాయ నుంచి మా. కనుక లక్ష్మీనారాయణల ఆశీర్వచనం, ఉమామహేశ్వరుల ఆశీర్వచనం, సీతారాముల ఆశీర్వచనం, ఆంజనేయ స్వామి ఆశీర్వచనం. ఇన్ని ఆశీర్వచనాలు ఉంటాయి. మీరు జై శ్రీకృష్ణ అంటారా, జై శ్రీరామ్ అంటారా, ఏమంటారు? అది ఉదయం లేస్తే మీ సౌండ్, మీ రింగ్ టోను, కాలర్ ట్యూను, మెసేజ్ టోన్ అన్ని భగవన్నామే ఉండాలి. ఇతరులు ఉండొద్దు. హీరోలు ఎవరు? మన తల్లిదండ్రులు హీరోలు. సినిమా హీరోలు, బొమ్మలు హీరోలు కాదు. క్రికెట్ ప్లేయర్లు హీరోలు కాదు. తల్లిదండ్రులు ఫస్ట్. మన గురువులు, మనకు విద్య నేర్పిన వాళ్ళు, మిలిటరీ దేశ సైనికులు. జై జవాన్, జై కిసాన్, జై కిసాన్. అన్నదాత సుఖీభవ అంటాం. నేను ఇవాళ 100 కిలోల భూమిని వండ పండించి అన్నం పెడితే నేను సుఖీభవ కాదు, అన్నదాత. పండించేటోడు రైతు సుఖీభవ ఉండాలి, రైతు సుఖంగా ఉండాలి. రైతు కోట్ల రూపాయలు 10 కోట్లు మలుచుకొని తింటున్నా తినలేను. నా అన్నోదక సమందానం. మనిషికి నీరు, ఆహారమే కావాలి, అవి ఇచ్చేది రైతు, భగవంతుడు. మనం ధార్మికంగా నడిస్తే యజ్ఞం, ఇదొక యజ్ఞం, మహాయజ్ఞం. ఇప్పుడు మనం తలపెట్టదు. యజ్ఞం వలన వర్షం, వర్షం వలన అన్నం, అన్నం వలన జీవుడు. కనుక వీటిని మనం ఎన్నిటికీ మర్చిపోకుండా అందరూ మన పిల్లలకి నూరిపోయాలి రంగరించి. వాళ్ళు టోపీ పెట్టుకోరి, మస్జిద్ కోండి, 5 గంటలకే ఖచ్చితంగా 5 సార్లు నమాజ్ చేయండి, ఇవన్నీ చెప్తారు. మనం ఎందుకు చెప్పాం? ఒక భగవద్గీత గురించి, ఒక రామాయణం గురించి, ఒక దేశం గురించి, మన వీరుల చరిత్ర గురించి ఇట్లా కావాలని చెప్పి మన పిల్లలకు రంగరించి నూరిపోయాలి. అది మెయిన్ గా తల్లుల డ్యూటీ. తల్లే పెద్ద గురువు, తల్లిని మించిన దేవుడు లేడు, తల్లే సర్వం. తల్లులు తండ్రులు మెయిన్ గా ఇటువంటి ఖచ్చితంగా తయారు చేయాలి. ధర్మానికి, దేశాభివృద్ధికి ఖచ్చితంగా తయారు చేయాలి. నాకు కోరిక. జై శ్రీరామ్, జై జవాన్, జై జవాన్, జై జవాన్, జై శ్రీరామ్. మహాభారత టీం, మహాభారత వారసులు ముత్తలు బొట్టు పెట్టుకోరు. పోగానే అక్కడ ఫస్ట్ గోమూత్రం పోస్తారు. గోమూత్రం తీర్థంగా తీసుకొని లోపలికి పోవాలి. నామాలు పెట్టుకోవాలి ఖచ్చితంగా. ఈ బొట్టు ఏంది తెలుసా? ఇది జంక్షన్. హిడా, పింగళ, సుషుమ్న 3 నాడులు కలుస్తాయి. ఇక్కడ ఆజ్ఞాచక్రం ఉంటది. ఇక్కడ నుంచి ఆర్డర్స్ వస్తుంటాయి. మంచి బుద్ధి కలగాలంటే ఇక్కడ బొట్టు పెట్టాలి. ఒకటి దాని వల్ల ఏంది, దృష్టి దోషం పోతుంది. ఎంత మంచిగా ఉన్నారు అది నేర్పాలి. పోయే ముందే బొట్టు. మేము ఇంట్లో పోదు, పల్లెలకు వేస్తాం. నా గురుగారు తెలియదు అనకండి, గట్టిగా చెప్పండి ఒకసారి. అందరు చెప్పండి, పిల్లలు పెద్దలు అందరు చెప్పండి, ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా చెప్పండి. మనం ఎక్కడున్నాం? కొండగట్టు ఎక్కడుంది? జగిత్యాల జిల్లా. కొండగట్టు ఎక్కడుంది? ఒకప్పుడు కరీంనగర్, ఇప్పుడు జగిత్యాల అయింది. నో ప్రాబ్లం. మళ్ళీ అడుగుతున్నా, మనం అందరం ఎక్కడున్నాం? కొండగట్టు ఎక్కడుంది? జగిత్యాల జిల్లా ఎక్కడుంది? ఈ తెలంగాణ ఎక్కడుంది? బాగా అర్థం చేసుకోండి. ఈ భారతదేశంలో కొన్ని ప్రదేశాల్లో దేవాలయాలు ఉంటాయి. ఏది కాశ్మీర్ లాంటి ప్లేస్ లో మనం వెళ్ళడానికి అవకాశం లేదు. వెళితే కూడా మిలిటరీ వాళ్ళ సపోర్ట్ తీసుకుని వెళ్ళాలా. అలాంటి పరిస్థితి కొండగట్టుకు వస్తే ఊరుకుందామా? ఊరుకుంటామా? అందు గురించి గుర్తు పెట్టుకోండి. దేవుడు ముఖ్యమే, మనం వచ్చి మొక్కుకుంటాం.
నాకు పెళ్లి కావాలి. ఈ దేశం మిగిలితే ఈ దేవాలయం మిగులుతుంది. అందుకని మనకేదో శని పీడ ఉంది, ఇంకేదో శాంతి చేద్దాం, లేదా ఇంకే విశేషమైన పూజ చేస్తే చాలా భారీ టికెట్ కొంటే అనుగ్రహం వస్తుంది. ఇవన్నీ బాగా మనది బుర్రకి మనసుకి నాటుకుపోయింది. సరే, ఇది మంచిదే, మీ దగ్గర డబ్బు ఉంది, దేవుడికి ఇస్తున్నారు, ఇవ్వండి. అక్కడ ధర్మ కార్యక్రమం వాడుతున్నారు, వాడిని ఇవ్వండి. దాని గురించి మనం మాట్లాడడానికి అవకాశం తీసుకోవట్లే, ఉదాహరణ చెప్తున్నా మీకు. కానీ ఇవి చేస్తూనే దేశభక్తి ఘనంగా చూపించాలి. చూపిద్దామా? ఈ భారతదేశం మిగిలాలి. ఆ భారతదేశం మిగిలితే మీ ఆస్తులు మిగులుతాయి, మీ వచ్చే తరం మిగులుతుంది. గిరి ప్రదక్షిణ అర్థమే అదండి. ఇప్పుడు మనం వీళ్ళకి సన్మానం చేద్దాం. దండ ఒక చూడాలి మీరు. బాపు నువ్వు అందరికి అర్థమైతే జై జవాన్ జై కిసాన్, జై జవాన్ జై కిసాన్, జై జవాన్ జై కిసాన్. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. నోట్ బుక్స్ అది ప్రింట్ చేసి నోట్ బుక్స్ ఎక్కడ ఉన్నాయి? ఒక ఇద్దరికి ఇచ్చేద్దాం ఇప్పుడు. జై శ్రీరామ్. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ. జై శ్రీరామ్. 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 జై బోలో హనుమాన్ కి జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై సుండగట్టు కుండలాటమా అంజన్న దండి దండి పూజలాటమా. కొండగట్టు గిరి ప్రదక్షిణలో మార్గమధ్యంలో భక్తులు నీళ్లు తాగుతున్నారు. ఆత్మారాం సురేష్ మహారాజ్ గారు భక్తులకు జై శ్రీరామ్. నెక్స్ట్ ఎవరైనా వచ్చేవాళ్ళు? ఒక్క నిమిషం నేనేం చేయాలి? వాళ్ళు ఫలానా చోట ఆపడానికి ఒక సిస్టమ్ ఉండాలి. వ్యవహారం చేద్దాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్.
లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ కొండగట్టు కొండలాట కొడిమేలే కొడిమేలేనా జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ రామ లక్ష్మణ జానకి. ప్రస్తుతం గిరి ప్రదక్షిణలో సంతానలొద్దులో ఉన్నాం. ఇప్పుడు సంతానలొద్దు దారి ఇది. ఈ దారి గుండా వెళ్తే ఇక్కడికి వచ్చినాం. కిందికి దిగినాం, గుట్ట కిందికి దిగినాక తర్వాత ఇక్కడ చెరువు, ఇది కుంట ఉంటుంది. ఇదే ఒర్రే వస్తుంది. ఆ ఒర్రే దగ్గర ఏంటంటే దానికి పైప్ లైన్ వేస్తే పోతుంది, లేకపోతే. హాయ్ ఫ్రెండ్స్, మీకు తెలుసా కొండగట్టు పైన గుండంలో స్నానం చేసే నీళ్లు ఈ చెరువులో నుంచే వస్తాయి. ఈ చెరువును పూర్తిగా చూపిస్తాను. ఇప్పుడు ఈ భాగం నుంచి చూస్తే కొంచెమే కనబడుతుంది. ఈ కొండగట్టు పైకి వెళ్ళడానికి ఈ చెట్ల మధ్యలోకి వెళ్ళి పైప్ లైన్ ఉంది. ఈ పైప్ లైన్ ద్వారానే గుట్టపైకి నీళ్లు వెళ్తాయి. ఈ పైన మీద ఉంటుంది కోనేరు. ఈ చెర్ల నీళ్ళే కొండపైన కోనేరులోకి వెళ్తాయి. కోనేరులో భక్తులు స్నానాలు చేస్తారు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. కొండగట్టు గిరి ప్రదక్షిణలో మార్గ మధ్యంలో మారేడు చెట్టు కింద శివలింగం, శివ ఆత్మలింగం దర్శనం. స్వామివారు ఇప్పుడు ఇక్కడనే ఉన్నారు, దర్శనం చేసుకుంటున్నారు. కోటి కన్యా మహాదానం కిల పర్వత కోటయ కాంచనం శీలదానేన ఏకబిల్వం శివార్పణం మృత్యుంజయాయ మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ శర్వాయ మహాదేవాయ నమో నమః. శర్మ గారు చక్కటి దండ పట్టుకొచ్చారు. ముందు నుంచి చిన్నగా మనం పట్టుకోండి. జై శ్రీరామ్. ఏమైనా దండ తెచ్చిందా శర్మ గారు? ఏకబిల్వం శివార్పణం దర్శనం పుణ్యం స్పర్శనం పవనాశనం. జై శ్రీరామ్ అందరికీ. జై శ్రీరామ్. గిరి ప్రదక్షిణలో భాగంగా నాకు ఇక్కడ ఒక బిల్వ వృక్షం కనబడింది. ఏమాత్రం సంకోచం చేయకుండా ఆ బిల్వ వృక్షం కింద శివుణ్ణి ప్రతిష్ఠితం చేశాం. మా అదృష్టం, మా భాగ్యం, శివుడికి ఆత్మలింగం అని పేరు పెట్టడం జరిగింది. అలాంటి ఆత్మలింగానికి ఒకసారి గట్టిగా నమస్కారం చేసుకుంటూ ఆత్మలింగ భగవానికి ఆత్మాయ నమః, ఆత్మలింగాయ నమః. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. వీరభద్రుని గణేష్ పూడూరు నుంచి ఆ భక్తుడు స్టూడెంట్స్ ఎవరున్నారు? ఇంకా ముందుకు వద్దండి అన్న. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఓం నమ శివాయ. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. అనుసరించి నడిచే వాళ్ళం, వేదాన్ని పట్టుకున్న వాళ్ళం, ధర్మాన్ని ధర్మం సనాతన ధర్మం వర్ధిల్లాలి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. పచ్చ పచ్చని కొండలు పచ్చని కొండల్లో కొలువు తీరి ఉన్నవో అన్నన్న, కొలువు తీరి ఉన్నవో అన్నన్న, కోతుల గుంపుల కొండగట్టు మీద కొలువై నువ్వు ఉన్నవో అన్నన్న. ఒకసారి నారద మహర్షి బ్రహ్మ మానస పుత్రుడు కదా, ఆయన ఏ క్షణంలో ఎక్కడికైనా వెళ్ళగలిగే
సామర్థ్యం ఉన్నటువంటి వ్యక్తి. అనుకోవడం తత్క్షణం అంటాం కదా, అక్కడ ఉండగలుగుతాడు. అలాంటి నారద మహర్షి ఎప్పుడు నారాయణ నామస్మరణ చేస్తుంటాడు. ఒకసారి ఆయనకు అనిపించింది అనమాట, నేను వెళ్ళి వైకుంఠంలో విష్ణుమూర్తి దర్శనం చేసుకోవాలి, నారాయణమూర్తి దర్శనం చేసుకోవాలి. ఎంతసేపు అండి వెళ్ళిపోతాడు, చూస్తే వైకుంఠంలో విష్ణుమూర్తి లేరు. ఇదేమిటి పరీక్ష అనుకొని అన్ని లోకాలు దిగుతాడు, ఎక్కడ కనిపించాడు. ఎక్కడున్నాడయ్యా అని అంటే ఆ కాలంలో ఘర్షగుర్తి లాంటి గ్రామం అంట. ఆ ఘర్షగుర్తి గ్రామంలో మహాభారత ప్రవచనం జరుగుతుందంట. మహాభారత ప్రవచనం జరుగుతుంటే స్వామి ఎక్కడో భక్తుల మధ్యలో వెనకాల వెళ్ళి నక్కి కూర్చుండంట. ఎందుకంటే స్వామి కదండి, తొందరగా గుర్తుపడతాం మనం. ఎందుకంటే ఆ తేజస్సు ఎంత దాచుకున్నా దాగదు కాబట్టి వెనకాల ఎక్కడో హాయిగా కూర్చొని వింటున్నట్ట. సో దేవీ దేవతలందరూ నారదునితో పాటు అలా వైకుంఠంలో ఆయన కోసం వెళ్ళి వాళ్ళందరూ వెళ్ళి అక్కడ ఆయన చూసి షాక్ అన్నమాట. ఒక ఆశ్చర్యకరం పరమ సంభ్రమం. అందరు వెళ్ళి ఆయనతో పాటు అక్కడ ఆయన వెనుక కూర్చుంటారు, ఆయన కనిపించకుండా ఆయనను చూస్తూ ఈ మహాభారతం వింటూ పరమ ఆనందం అన్నమాట. ఇప్పుడు ఈ లోకంలో ఏది భారతదేశంలోని తెలంగాణలో కరీంనగర్ జిల్లాలో ఘర్షగుర్తి గ్రామంలో ఇప్పుడు నారాయణుడు నివాసం చేస్తున్నాడు. మరి చాలా దేవాలయాలు ఉన్నాయి కదా. అవునండి, ప్రతి చోట ఉంటాడు ఆయన. దేవుడు లేని కనుకనమే శంకర్ హే. ప్రతి వ్యవహారంలో దేవుడు ఉన్నాడు. కానీ ఎక్కడ ఉన్నాడంటే ఆయన్ని చెప్పాడు, మద్భక్త ఎత్ర గాయంతి తత్ర తిష్టామి నారద. అలాంటి ఒక్క నారదుడు అడిగితే అలా చెప్పాడు స్వామి. కాబట్టి అలాంటి ఘర్షగుర్తి గ్రామం నుంచి ఈ భక్త బృందం వచ్చిందండి భజన కీర్తనతో. వీళ్ళు చేస్తున్న అద్భుతమైన పని. దీన్ని నిజంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో కాదండి, ఈ వీడియో భారతదేశం అంతా పోవాలి, ఖచ్చితంగా పోవాలి. నేను హిందీలో కూడా చెప్తా. ఏంటి ఘర్షగుర్తి గ్రామంలో అంటే పిల్లలు పెద్దలు అందరూ కలిసి సాయంత్రం పూట 3-4 గంటలు బాసిం పట్టి వేసుకొని కూర్చొని హాయిగా మహాభారతం వింటున్నారు. ఎవరు ఆ ప్రదేశానికి వచ్చినా ఏది మహాభారత ప్రదేశంలో ముందు వాళ్ళకి గోమూత్ర తీర్థం ఇస్తున్నారు. పనికి మాలిన కూల్ డ్రింక్ కాదండి. మనం మర్యాదకి కూల్ డ్రింక్లు ఇస్తాం కదా, వీళ్ళు గోమూత్రంలో ఎన్నో ఔషధ గుణాలు అంటారు. దేశీయ గోమూత్రం, అర్థమైందా? దాన్ని వెటకారంగా మాట్లాడే వాళ్ళకి మనం ఏం ఆన్సర్ ఇవ్వాల్సిన పని లేదు, వదిలేయండి వాళ్ళకి అంతే. వాళ్ళ బుద్ధి అంతా వాళ్ళు వెటకారంగా ముందు పుట్టి వాళ్ళ తర్వాత పుట్టారు కాబట్టి మనం వదిలేయడమే. వాళ్ళ గురించి అసలు ఏం ఆలోచించదు. మనం ఈ వీడియో చూసి కూడా చాలా కమెంట్లు పెడతారు కాబట్టి వాళ్ళ బుద్ధి మోకాలు ఉంది అనుకున్నాం, రైట్. తర్వాత ఏం చేస్తున్నారు, ఈ పిల్లల చేత ఎవరు వస్తే వాళ్ళకి నామం పెట్టిస్తున్నారు బ్రహ్మాండంగా. ఇంత అద్భుతం. ఆ ఒక్క ఊరు చేయడం వల్ల ఎలాగైతే ఒక అగరబత్తి పెడితే సుగంధం అలా చుట్టూ వెళ్ళినట్టుగా అనేక గ్రామాలు చాలా పవిత్రమవుతున్నాయి. సో మనందరం కూడా చాలా త్వరగా ఘర్షగుర్తి గ్రామానికి వెళ్దాం. మహాభారత ప్రవచనంలో ఒకసారి కూర్చుందాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. నేను అందరూ సైలెంట్ గా ఉండండి, నేను హిందీలో చెప్తాను. ఇది హిందీ వాళ్ళ కోసం. जय श्री राम, भारत माता की जय। हम अभी भारत देश के तेलंगाना जो नया राष्ट्र बना था, वो तेलंगाना के करीमनगर जिला उस डिस्ट्रिक्ट के अंदर ఘర్షగుర్తి बोल के गांव है। जो गांव इधर शिवजी राजराजेश्वर भगवान और इधर कोंडागट्टू अंजन्ना जो आजकल पवन कल्याण जो अपने आंध्रा के डिप्टी सीएम हैं वो रेगुलरली विजिट करते हैं, अपने कुल देवता मानते हैं। ऐसे हनुमान जी के बीच में, शिव और हनुमान जी के बीच में घर्षगुर्ती गांव है। उस गांव में 80 दिन से भी ज़्यादा हो गया, 80 डेज और ज़्यादा हो गया, 100 डेज तक अभी आने वाला है, 100 डेज आज से आज को। तो महाभारत का प्रवचन हो रहा है। कितना भव्य। आजकल किस गांव में हो रहा है, सबको सिनेमा चाहिए, क्रिकेट मैचेस चाहिए और सेलफोन चाहिए। इस गांव में शाम को 4 घंटा नो सेलफोन, बड़े बूढ़े औरत सब लोग वहाँ बैठे रहते हैं। इतना बढ़िया महाभारत का प्रवचन चल रहा है, जो महात्मा वहाँ बोल रहे हैं। तो गांव पूरा मंत्र मुग्ध है। और गांव में जो भी इसके पहले पीते थे वो बंद कर दिए, मदिरापान नहीं है, मांस भक्षण नहीं है। हमें बोलते हुए शरीर रोमांचित हो रहा है। हमारा आनंद आपके हमारे चेहरे में देख सकते हैं।
और ऐसे पूरा संकल्प ले चुके हैं, इस गांव में अभी मदिरा आएगा नहीं, इस गांव में मांस आएगा नहीं। क्या बात है। और उस गांव में जब भी महाभारत प्रवचन शुरू होता है शाम को, पहले हर जो भी वहां आता है सबको गोमूत्र का सेवन थोड़ा तीर्थ के रूप में देते हैं और सबको वहां तिलक धारण करते हैं, वो भी बच्चों से करवाते हैं उस गांव में। और हर बच्चे के लिए कुछ ना कुछ स्तोत्र उसको आता है, तो भगवत गीता का श्लोक, बाकी कोई भी श्लोक आ जाता है। तो ऐसे गर्ष कुर्ती नाम याद रखिए, गंगाधर मंडल मन करीमनगर डिस्ट्रिक्ट तेलंगाना स्टेट में। अभी भी 20 दिन बाकी है महाभारत प्रवचन, उसके बाद में भी वो उनका जो है पारायण का क्रम जारी रहेगा। जय श्री आत्माराम महाराज रामदासी छत्रपति शिवाजी गुरु समर्थ रामदास स्वामी के परम शिष्य। और अभी हम तेलंगाना हैदराबाद भाग्यनगर में जो चिलकूर बालाजी है उसमें शिव जी के सेवा करते हैं और इनके साथ में बैठ के इस गर्षकुर्ती गांव के लिए बोलना हमारा सौभाग्य मानते हैं। जय श्री राम। हरिनाम संकीर्तन విను విను అందరు మన కోసం వచ్చారు, అందరూ కనిపించాలి, ఓకేనా? అందరు మనోళ్ళు. అందరికీ జై శ్రీరామ్ అండి. కొండగట్టు అంజన్నకి 29వ గిరి ప్రదక్షిణ అత్యంత అద్భుతంగా ఇప్పుడే పూర్తయింది. దాదాపు 5,000 మంది పైనే భక్తులు ఈ గిరి ప్రదక్షిణలో పాల్గొన్నారు. అత్యంత విశేషం ఏంటంటే ఉదయం 6ంటికే దర్శనం చేసుకుని ప్రారంభం చేసి వెళ్ళిన భక్తులు చాలామంది ఉన్నారు. ఈరోజు మన సంకల్పం 2 విశేష కార్యక్రమాలు. ఒకటి సైనికుల్ని సత్కరించడం, ఎక్స్ సర్వీస్ మెన్ అంటారు, వాళ్ళిద్దరు వచ్చారు. వాళ్ళిద్దరికి మనం అంజన్న ప్రసాదంగా ఇంతమంది యువకుల మధ్యలో భక్తుల మధ్యలో సన్మానం చేశారు. యువకులకి చెప్పడం జరిగిందండి, క్రికెట్ పిచ్చి సినిమా పిచ్చి తగ్గించుకోండి, దేశ రక్షణకి ధర్మ రక్షణకి దేవాల రక్షణకి సిద్ధపడండి. మన వచ్చే తరం ఈ దేశం బాగుండాలంటే మీరు సైనికులుగా తయారవ్వండి. ఇది మొదటి మాట. రెండో మాట, అలా సైనికులుగా ఎవరు తయారవ్వాలనుకుంటున్నారో యువకులు స్టూడెంట్స్ వాళ్ళందరి కోసం మనం ఈసారి నోట్ బుక్స్ అడిగామండి. మీరు చాలా ఆశ్చర్యపోతారు, దగ్గర దగ్గర 3,000 పైనే నోట్ బుక్లు రావడం జరిగింది. చప్పట్లు గట్టిగా. ఈ 3,000 నోట్ బుక్కుల్లో ఒక 1,000-1,500 మంది ఈ గిరి ప్రదక్షిణ వాళ్ళ పిల్లలకు ఇవ్వడం జరిగిందండి. మిగతావి ఈ చుట్టుపక్కల గ్రామాలలో ఏదైతే సోషల్ వెల్ఫేర్ స్కూల్స్ ఉంటాయో వాటికి పంపించే ఏర్పాటు చేస్తున్నాం. నిస్సందేహంగా ఇలాంటి సత్కార్యక్రమాలు ఈ గిరిపక్ష ద్వారా ఇంకా చాలా జరగబోతున్నాయి. చాలా ఎక్కువ మంది గిరిపక్షలో పాల్గొనండి. జై కొండగట్టు అంజన్న. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. రామ లక్ష్మణ జానకి, రామ లక్ష్మణ జానకి. మేము ఈ గిరి ప్రదక్షిణ ఇంత సక్సెస్ అయింది కదా, ప్రతి ఒక్కళ్ళు దీన్ని ఇది నాది అనుకుంటున్నారు. గిరి ప్రదక్షిణ నాది అని నేను అనుకోవట్లే, మనది అనుకుంటున్నారు అందరూ. ఆశ్చర్యం అది. కాబట్టి అందరూ కూడా మనది అనుకుని ఎవరికి వాళ్ళు గిరి ప్రదక్షిణకు ప్రచారం చేస్తున్నారు, ఎవరికి వాళ్ళు ఉత్సాహం చూపిస్తున్నారు. దీంట్లో సగం మంది నన్ను కలవలేదు, నేను వాళ్ళని చూడడం కూడా చూడలేదు. కానీ గిరి ప్రదక్షిణకు వచ్చారు, అద్భుతంగా తిరుగుతూ ఉన్నారు. ఊర్లు ఏకమవుతున్నాయి. ఇది చాలా అవసరం, ఇది జరిగి తీరుతుంది. ఈ దేశం ధర్మం ఖచ్చితంగా నిలబడుతుంది. వీళ్ళందరినీ సామాన్యులు అనుకోకూడదండోయ్. వీళ్ళు తోకలేని ఆంజనేయ స్వాములు, మీకు తెలీదు. అవసరమైతే లంక తగలెడతారు, సిద్ధంగా ఉంటారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్.